Hi friends, Swagatam for the Python tutorial in Telugu. So last class we discussed about the string data type, right? So string అంటే ఏంటి, which characters allows ఈ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసాం. ఒకసారి చూద్దాం ఆ టాపిక్ కూడా. స్ట్రింగ్ డేటా టైప్, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అలౌస్ అని చెప్పాం. ఏ టు జెడ్, లోవర్ కేస్, అప్పర్ కేస్, 0 to 9 ఆల్ స్పెషల్ క్యారెక్టర్స్ కెన్ బి ఇంక్లూడెడ్. ఈ స్ట్రింగ్ని మనం డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్స్లో కానీ ఇవ్వచ్చు. క్లాస్ టైప్ ఏమిటంటే ఎస్టీఆర్. ఓకే, సో అయితే ఎప్పుడు డబుల్ కోట్స్ వాడాలి, ఎప్పుడు సింగిల్ కోట్స్ వాడాలి, ఎప్పుడు ట్రిపుల్ కోట్స్ వాడాలి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అలాగే బ్యాక్ స్లాష్, ఏ సినారియోస్ మనం బ్యాక్ స్లాష్ వాడతాము, సో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, హౌ టు క్లియర్ ద కంటెంట్ ఇన్ ఏ వేరియబుల్, హౌ టు రిమూవ్ ద స్ట్రింగ్ కంటెంట్ ఫ్రమ్ ద మెమరీ. సో ఎంటీ అసైన్ చేస్తే వేరియబుల్కి బై డిఫాల్ట్ క్లియర్ అయిపోతుంది. ద ఎంటీ అసైన్ వాల్యూ 0 అంటే ఎంటీ అవుతుంది. అలా కాకుండా డెల్ అని వాడామంటే ఈ కంప్లీట్గా వాల్యూ అనేది మెమరీ నుంచి రిమూవ్ అయిపోతుంది. అలాగే ఇండెక్సింగ్, ఎలా ఇండెక్స్ ఇస్తారు స్ట్రింగ్ ఈ పైథాన్లో. పాజిటివ్ ఇండెక్స్ అంటే ఎలా ఉంటుంది, నెగిటివ్ ఆర్ రివర్స్ ఇండెక్స్ అంటే ఎలా ఉంటుంది. ఇక్కడ స్లైస్ ఆపరేట్ ఇచ్చేసి హౌ టు రీడ్ ద స్ట్రింగ్ అండ్ ఎలా మనం స్ట్రింగ్ రివర్స్ చేయొచ్చో కూడా డిస్కస్ చేసాం. ఓకే, ఈ టాపిక్స్ ద ప్రీవియస్ సెషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. అయితే ఇంకొంచెం ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన రియల్ టైంలో అప్లికేషన్ వ్యాలిడేషన్ పర్పస్ కొన్ని వాడతాం. సో అందుకోసం ఇవి నాకు చూడండి ఏమున్నాయి. ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్, స్ట్రింగ్ డాట్ క్యాపిటలైజ్ ఉంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇట్ కన్వర్ట్స్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్ కేస్. ఇట్ కన్వర్ట్ ద ఫస్ట్ క్యారెక్టర్ టు అప్పర్ కేస్. సో ద ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు, మై వాల్ ఈక్వల్ టు ఈజ్ అ వేరియబుల్. సో పైథాన్ అని ఇచ్చాను. ఇక్కడ పైథాన్లో పి లోవర్ కేస్ ఉంది, అప్పర్ కేస్ ఉందా, లోవర్ కేస్ ఉంది. నౌ ఐ వాంట్ టు గో ఫర్ ద అప్పర్ కేస్. సో ప్రింట్ మై వాల్ dot capitalize right. Now see what will happen. So output p in uppercase are going to get. Same way the complete string in uppercase చేయాలనుకుంటున్నాను. I can go for the my val. Python లో some important methods ఉన్నాయి, different methods which are not seen in the Java. ఓకే, మీరు కొంచెం కాన్సెప్ట్ చేస్తే ఈజీగా అర్థమవుతాయి. సో జస్ట్ బిల్ట్ ఇన్ మెథడ్స్ కదా. సో వాట్ I want to convert this string into the uppercase. Let me go print my val dot upper. So when I given like this upper, it convert the whole string into the uppercase. చూడండి. అలాగే if I have the string like this, str1 equal to abcd, ఇది అప్పర్ కేస్ లో ఉంది. దీన్ని కంప్లీట్ స్ట్రింగ్ ఐ వాంట్ గో ఫర్ ద లోయర్ కేస్. సో ప్రింట్, సో str1 dot lower. సో 2 లోయర్ కేస్ 2 అప్పర్ కేస్. జావాలో అయితే ఇక్కడ లోయర్ అప్పర్ అని ఉన్నాయి. ఏబిసిడి లోయర్ కేస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా మెథడ్స్ ఏమున్నాయి, స్వాప్ కేస్. అంటే స్వాప్ కేస్ అంటే ఒక స్ట్రింగ్ లో సో ఏ అయితే అప్పర్ కేస్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ వరకు ఐ వాంట్ గో ఫర్ ద లోయర్ కేస్. అలాగే లోయర్ కేస్ క్యారెక్టర్స్ ఐ వాంట్ గో ఫర్ ద అప్పర్ కేస్. చూద్దాం ఎగ్జాంపుల్, str2 ఈక్వల్ టు abxy, దెన్ mn, సో gh, ఇలా ఉన్నాయి. Now what I want to do, print str2 dot, what is the method here, swap case. స్వాప్ కేస్ ఇచ్చాను ఇక్కడ. సో చూడండి, లోవర్ కేసి అప్పర్ కేస్ అయింది, అప్పర్ కేసి లోవర్ కేస్ అవుతున్నాయి ఇక్కడ, లైక్ దిస్. అట్లాగే లెన్ దీనికి ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ ఫంక్షన్ టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అవైలబిలిటీ ఇన్ ఏ స్ట్రింగ్. అలాగే ఎర్ర అయితే హౌ మెనీ వాల్యూస్ ఆర్ దే, లిస్ట్ అయితే హౌ మెనీ వాల్యూస్ ఆర్ దే. ఇట్లా నెంబర్ ఆఫ్ వాల్యూస్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అయితే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకు ఈ పైథాన్ హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దే ఐ వాంట్ టు ఫైండ్. హౌ ఐ కెన్ గో ఫర్ ద ప్రింట్
len of my val. ఇండెక్స్ అయితే లాస్ట్ ఇండెక్స్ 5 -1. ఓకే. ఇక్కడ ఏంటి లెన్ అంటే హౌ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్? 6 క్యారెక్టర్స్, 6 అవుట్‌పుట్ వచ్చింది. లెన్. కౌంట్. ఇప్పుడేంటి కౌంట్ దేనికి? హౌ మెనీ టైమ్స్ అకరెన్స్ ఆఫ్ ద సబ్‌స్ట్రింగ్ ఈస్ అవైలబుల్. నౌ లెట్ us see my print myval dot. So count. Which character you want to count? T I want to count. How many times T occurrence is there? Only one time is there. If I go for like this, my str2 equal to Madhukar QAIT I given. Then print str2 dot count of A. So how many times A occurrence is there? So 1, 2, 3. అయితే అవుట్పుట్ ఏంటి మనం ఎక్స్పెక్ట్ చేస్తే 2. ఎందుకంటే ఈఏ అప్పర్ కేస్ కదా, ఓన్లీ లోయర్ కేస్, కేస్ సెన్సిటివ్ జావా 2 వస్తుంది అవుట్పుట్. సో లెన్ కౌంట్కి డిఫరెన్స్ ఇవన్నీ చాలా సిమిలర్గా ఉంటాయి కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఒక 2-3 టైమ్స్ మీరు రాశారంటే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కేస్ ఫోల్డ్. కేస్ ఫోల్డ్ అంటే చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చూస్తాం ఫస్ట్. ఇక్కడ ఏంటి మా ఏబిసిడి ఉంది, str1. సో ప్రింట్ str1 డాట్ కేస్ ఫోల్డ్. చేంజ్ చేయి అంటున్నా, కేస్ ఫోల్డ్. ఏమైంది? లోయర్ కేస్లో వచ్చిందా లేదా? సేమ్ థింగ్ లోయర్ మెథడ్ ఆల్సో గివన్ ద లోయర్ కేస్. నా ఇది str1 ఇది లోయర్ కేస్లో ఉంది కదా, ఇది అప్పర్ కేస్ అవుతుందో లేదో చూద్దాం. ప్రింట్ myval1 dot case fold. No, it is not converted to the upper case. Lower case ఉంది కానీ లోయర్ అప్పర్ కేస్లో ఉన్నదాన్ని మాత్రం ఇది కన్వర్ట్ చేసింది లోయర్ కేస్. అర్థం చేసుకోండి మీరు కూడా. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ స్ట్రిక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, lower and case fold return the exactly the same result. There is no difference you are going to find. Okay, but if we have some other than this alphabet, 26 alphabet, we have the some other strings like this. So like alpha, beta, gamma, even a special characters. So వీటిని కూడా you want to convert into the English language. Alphabet means you have to go for the case fold. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, బీటా ఉంది. బీటా నేను ఐ వాంట్ టు గో ఫర్ ద కేస్ ఫోల్డ్. సో ఎక్స్ ఈక్వల్ టు బిఓ బి అని ఉంది. నా వాట్ ఐ విల్ డూ హియర్, ప్రింట్ ఎక్స్ డాట్ లోయర్ అంటాను. ఇది చేంజెస్ వస్తుందని డిఫరెన్స్ టు అండర్స్టాండ్. సో బి లోయర్ కేస్ అయింది కానీ బీటా ఏం చేంజ్ కాలేదు. ఇఫ్ సీ ద సేమ్ థింగ్, ప్రింట్ ఎక్స్ డాట్ కేస్ ఫోల్డ్ ఇచ్చాను. వాట్ ఇస్ ద అవుట్పుట్ ఆర్ గోయింగ్ టు గెట్ హియర్? లో బీటా ఏమైందో ఎస్ఎస్గా కన్వర్ట్ అయింది. సో తేడా అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ దానికోసం మనం కేస్ ఫోల్డ్ వాడాలి, అంతేగాని లోయర్ కేస్ అప్పర్ కేస్ లోయర్ కేస్ కాదు. బట్ వెన్ యూఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ ఎగ్జాక్ట్ గోయింగ్ టు వర్క్ యాజ్ ఎ సేమ్. నెక్స్ట్ ఏంటి? స్ట్రింగ్ డాట్ ఫైండ్, స్ట్రింగ్ డాట్ ఇండెక్స్. మనకి ఇండెక్స్ ఆఫ్ అని ఉంది, సిమిలర్ వే ఇండెక్స్ ఆఫ్. సో ఇప్పుడు గివెన్ క్యారెక్టర్ లేదనుకోండి, ఇండెక్స్ అనేది -1 రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇండెక్స్ అనేది ఎర్రర్ త్రో చేస్తుంది పైథాన్. ఫైండ్ అనేది సో -1 రిటర్న్ చేస్తుంది. గివెన్ సబ్స్ట్రింగ్ ఈస్ నాట్ అవైలబుల్. లెట్ us see an example here. Python is there, print Madhukar is supposing, print str2 dot find of, నేను m అనేది ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నాను. సేమ్ థింగ్, ప్రింట్ by default first occurrence only going to returns. So str2 find of a. సో ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది ఇక్కడ. సో ఇది కూడా ప్రింట్ ఆఫ్ str2 డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏ. ఇవన్నీ చూద్దాం అవుట్పుట్ ఏమొస్తాయి అనేది. ఎం అనేది ఎక్కడ ఉందేమో ఫస్ట్ క్యారెక్టర్ కదా, 0 వచ్చింది ఇండెక్స్.
A అనేది నెక్స్ట్ క్యారెక్టర్ సెకండ్ పొజిషన్ ఉంది. ఏ ఈస్ గివెన్ ఫర్ అస్. అయితే ప్రింట్ str2 డాట్ ఫైండ్ ఆఫ్. సో నేను g ఇస్తాను. ఇట్స్ నాట్ దేర్, దెన్ వాట్ విల్ హ్యాపన్స్ ఐ వాంట్ టు సే. ప్రింట్ str2 డాట్ ఇండెక్స్ ఆఫ్ g. చూడండి అవుట్పుట్ ఏమొచ్చిందో ఇక్కడే. ఫైండ్ అయితే -1 గివెన్ సబ్స్ట్రింగ్ ఈస్ నాట్ అవైలబుల్. బట్ వెన్ యూ గో ఫర్ ద ఇండెక్స్ ఆ క్యారెక్టర్ లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇట్స్ థ్రోయింగ్ ద ఎర్రర్, రైట్? వాల్యూ ఎర్రర్, సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రోగ్రామ్స్ యాక్చువల్లీ టెర్మినేట్ అయిపోతాయి ప్రోగ్రామ్స్. దానికోసం మనం ఫైండ్ ఈస్ అ బెటర్ వన్ కంపేర్ టు ద ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ థింగ్, స్ప్లిట్. ఒక స్ట్రింగ్ ఐ వాంట్ టు స్ప్లిట్. My colors equal to red, green, blue. Okay, now I want to split this one. So mc equal to, so my colors dot split off. ఇక్కడ delimiter ఏంటి? I want to take the comma. కామన్ బేర్ చేసుకొని స్ప్లిట్ చేయమంటున్నాను. వెన్ ఐ సెట్ లైక్ దిస్, హౌ ఇట్ గోయింగ్ టు స్ప్లిట్ అనేది తెలుసుకోండి. సో ఎంసీలోకి వచ్చేసి ఏమవుతుందంటే ఎంసీ ఈక్వల్ టు ఒక లిస్ట్గా తీసుకుంటుంది. ఫస్ట్ వాల్యూ రెడ్ వస్తుంది ఇక్కడ, కామా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం లిస్ట్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ అండర్స్టాండ్ మై హియర్ జస్ట్ బేసిక్ థింగ్. గ్రీన్, దెన్ బ్లూ, ఇట్లా స్ప్లిట్ చేసుకుంటుంది. Then what I want to print mc. Split off. Only one value I want to get. You can say that print of mc of index 0 తో ఉంటుంది కాబట్టి 0 ఇస్తుంది, like this. And I want to go for the blue. ఎలా చేస్తాం ఇప్పుడు? print index ఏంటి మా blue అంటే mc of 0, index starts 0 1 2 it is blue, like this. Okay, next I want to join these values by providing my delimiter I want to give. Print mc dot join of what at the rate I want to give. Okay, let me check. Join. Okay, first one delimiter తర్వాత you have to say join function you have to use. Dot which character you want to take at the rate. Join what you want to join mc. Then join you have to go for like this. The string we got like this. Then center అనేది ఏంటంటే అలైన్మెంట్ కోసం. x equal to abc. If I go for print, what will happen is the print of x abc print. Now I want to take this one into the 10 character string or 20 character string. I want to take in the middle, I want to get the abc. Okay, that purpose we can go for the center method. Will center all in
the string using the specified character. Space is default, you are not specified. So how it is, just simmer here, print. So x dot center of, సో నేను 20 క్యారెక్టర్స్ స్ట్రింగ్ దాన్ని కన్వర్ట్ చేయాలి. దాంట్లో ఎక్స్ఏబిసి అనేది సెంటర్ ఉండాలి. ఇక్కడ ముందు ఒక 10 క్యారెక్టర్స్, సో ఇంక్లూడింగ్ టోటల్ 20 క్యారెక్టర్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. స్ట్రింగ్ వాల్యూ అనేది 20 క్యారెక్టర్స్. లేదు, ఐ వాంట్ టు ఫిల్ విత్ ద ఇన్ సమ్ వైట్ స్పేస్ సంథింగ్ ఐ వాంట్ టు ప్రింట్. ఎక్స్ డాట్ సెంటర్ 20 కామా at the rate, okay, 20 comma at the rate I give total number of characters 20 ఇక్కడ డివైడ్ చేసుకుంటుంది. సైజ్ ఇక్కడ కూడా అదే వచ్చింది మనకి, కాకపోతే వైట్ స్పేస్ వచ్చింది ఇక్కడ. దట్ ఇస్ ద సెంటర్. Few more string methods are there. So R strip, L strip, strip. Like it is a trim method. To remove the leading and trailing spaces, we can go for the trim. Here strip we are going to use in Python. So x equal to space ABC space. But I go for the print len of x అంటే ఎంత వస్తుంది అవుట్పుట్ మా హియర్ 3 1 ప్లస్ 1 టోటల్గా 5 రావాలి కదా అవుట్పుట్. ఎందుకంటే లీడింగ్ స్పేస్ ఉంది 1 క్యారెక్టర్, దెన్ ఏబిసి వచ్చి 3 క్యారెక్టర్స్, అగైన్ ట్రైలింగ్ స్పేస్ 1, total 5 we got like this. Now what I want to do, print, so x unknown, what is the output I are going to get? X like this, space is there, this space I want to remove, left side space. So what we can do, print of L strip leading space of x, print. So directly you can't go for this L strip. A equal to L strip of x. Let me check it is. Then okay, after string you have to go for the L strip. There's a mistake. Print x dot L strip. ఇక్కడ మనకి స్పేస్ వచ్చింది, ఇక్కడ స్పేస్ రిమూవ్ అయింది. ఎక్స్ డాట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి, అర్థం వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏ మెథడ్స్ లెన్లో రాసుకున్నాము, సేమ్ వే జాయిన్లో రాసాడు, రిమైనింగ్ అంతా ముందు రాసుకోవాలి. వేరియబుల్ డాట్ మెథడ్ వీ హ్యావ్ టు సే. So total spaces I want to remove the leading and trailing means you can go for the strip. Print strip of x, or print x dot strip ABC leading trailing space remove అయింది. ఇట్లా అలాగే రీప్లేస్ మెథడ్ కూడా ఉంది మనకి. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ రీప్లేస్ మెథడ్, సబ్ స్ట్రింగ్ ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద రీప్లేస్. సబ్ స్ట్రింగ్ ని when you want to replace, then you can go for the replace. X equal to Ramana is there. Now x equal to
సో మన ఎడిటర్స్ ఐడి ఇప్పుడు ప్రచారం ఎడిటర్ అయితే ఈజీగా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు రమణ. నౌ ఐ వాంట్ టు రీప్లేస్ ద ఏ. ప్రింట్ ఎక్స్ డాట్ రీప్లేస్ ఆఫ్ ఓల్డ్ క్యారెక్టర్ ఏంటి ఏ. Using dollar తో I want to replace. How many times say occurrence that method is going to replace when you go for the replace. An example here s equal to sr nagar ఉంది. ఇక్కడ నాకు మిడిల్ స్పేస్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. Can I use trim? We will see that print s dot trim అంటే strip my here. If I go for strip, what is the output I am going to get here? Print s dot strip it is. What is the output I are going to get? Same thing are going to get it. So that means here you can't remove the middle space when you go for the strip. Leading trailing space only we can remove. Now I want remove here. I can go for the print s dot replace. First empty space with what you want to empty. Like this we can remove this. Next time like plus operator to concatenate the strings. Comma operator in string is also to concatenate. But what is the difference? You'll see that. X equal to Rama is there. Y equal to Sita is there. So print X plus Y. And print X comma Y. Both are used to concatenate, but see the difference here. When you go for the X plus without space, going to concatenate. Comma when you use with the space, going to concatenate. Now Z equal to 250 is there. Now if I go for the print X comma Z, same way print X plus Y, X plus Z. Now see the difference. This one is accepted, plus operator not accepted. That means plus operator we can use only for the string values to concatenate. Now other than string values you want to concatenate, you have to go for the comma operator. You can use comma, you can use. Okay, now print five multiplied with 3 I given. Now can you guess what will be the output here? 5 multiplied with 3 is given. 15 or 555. 555 is going to given. How? That is the importance of the data type. So here it considers a string. 5 double quotes I given, no double quotes. If you see print 5 multiplied with 3 means it will multiply. But when I given, so in quotation consider string with multiply operator, multiplication operator, it going to work. String multiplier, that is the operator. String repetition or multiply operator. Madhu I given here 3 times. So that is one of the interesting one. Okay, so plus comma multiply operators, percent string format operator. What is the use of this one? Let me show this one. Important when we are going to create the reports, no, this one is important. String format operator. A equal to Smith, B equal to Madhukar, QAIT. Now print hi comma A
Come on. Welcome to my channel. Comma B. So directly like this also we can write. What is the output we are going to get? We'll see that. Hi Smith, welcome to my channel Madhukar QAIT. Same thing using string format function, how we can use it is. Two ways I'm going to show, try to understand. Print a single put hi. Smith is required no, here percentage of yes. Then welcome to my channel percentage of yes required. Then a comma b you can write. Don't give comma here after s. Okay, colon ended like this. What happened here? Percentage. I given dollar symbol here. Okay. Percentage yes. Here prefix with percentage here also. The variables. See same thing like this. Wherever it is, which is sequence is given AB, same sequence the values are going to replace. This percentage yes. This is the one approach. The another approach format also we can use print hi square bracket percentage. Welcome to my channel. Um, comma dot format of a comma b. Like this also you can give. Hi Smith, welcome to my channel Madhukar QAIT. Different ways. This is the one way. Instead of writing everywhere variable here, you can go for like this also. Possibilities are there. So this type of thing we are going to see in the real time. Okay, observe that. Apart this, we have the some more string methods. Is all numeric values are there or not? Alpha numeric, all numeric, alpha numeric. True or false? Is alpha, then is decimal, is digit, is numeric. Try to understand me here. Each dismiss only 1, 2, 3, 4 in English international language. But we have the local language, Chinese language 1, 2, 3 is there, or in Telugu 1, 2, 3 is there. It considers as a numeric. These things. So only international 1, 2, 3 is there, like only for 1, 2, 3. This cat. Chinese 1, 2, 3 is it won't consider as a digit, but this one is considered as a digit. There's a difference. Is digit is numeric. Decimal values are there, and is lowercase or is uppercase. True, false, as one returns. These are the some string methods. Try to work on this. So you have it's very simple, easy to understand, easy to practice, right? So thank you. Please subscribe my channel. Click on this bell button to get the updates.